హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పన్నీర్ కర్రీ చూద్దాం. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక టేస్ట్ కోసం అండ్ స్మెల్ కోసం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత కొంచెం క్యాజూ నట్స్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పన్నీర్ని స్మాల్ అండ్ మీడియం పీసెస్గా కట్ చేసి దాన్ని మ్యారినేట్ చేయాలి. పసుపు, కారం అండ్ ఉప్పు, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. అన్ని పీసెస్కి పట్టినట్టు కలుపుకొని అది కూడా కొద్దిగా అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్, టమాటో, కొంచెం అల్లం అండ్ తెల్లుల్లిపాయ వేసుకొని అండ్ ధనియాలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. సో మిక్సీ పేస్ట్ అనేది ఇలా అవుతుంది. దీన్ని పక్కన పెట్టి అదే ప్యాన్లో ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి. అవి చిటపట్లాడాక దాంట్లోకి ఓ చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయను వేసుకోవాలి కట్ చేసి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక టమాటాలు వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అవి దగ్గర పడ్డాక క్యాప్సికమ్ అండ్ గ్రీన్ పీస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన క్యాజూ నట్ని కూడా వేసేయాలి. మిక్సీ పట్టాం కదండి, ఆ మిక్సీ ఇది కూడా వేసేయాలి. ఇప్పుడు బాగా దగ్గరికి కలుపుకోవాలండి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా, ధనియాల పొడి అండ్ పెప్పర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్ట్కి తగినంత కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ సైడ్కి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని పెట్టి దగ్గరికి కలిపేసి లిడ్ పెట్టేయాలండి. ఒక 3 to 4 minutes అలానే లిడ్తో ఉంచాలి. నెక్స్ట్ లిడ్ 4 minutes అయిపోయిందండి. లిడ్ ఓపెన్ చేయగానే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.